వెల్కమ్ టు టీ న్యూస్. నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండలంలో ప్రస్తుతం మనం కేదారేశ్వర ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడ మన నాగుల పంచమి సందర్భంగా చుట్టుపక్కల మండలాల నుంచి అక్క చెల్లెళ్ళు వచ్చి స్వామివారి పాల పుట్టలో పోసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిత్య అన్నదానం ఒక 200 మందికి సేవ కొనసాగుతుంది. అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుందాం. ఓం నమః శివాయ. భగవంతుడు ఇచ్చిన అవకాశం ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మరి నాగుల పంచమి మన యొక్క సంస్కారము సాంప్రదాయము సనాతన నుంచి వచ్చిన యొక్క ధర్మాన్ని మనందరం కూడా ఆచరిస్తూ, ఈ యొక్క ధర్మం ఏంటంటే ప్రతి ఆడబిడ్డ మన ఇంటికి రావడము, కళ్ళు గాడడము, ఇది సనాతన నుంచి వచ్చిన ధర్మం. కాబట్టి మన డబ్బులు వస్తాయి పోతాయి, ధనం పెరుగుతుంది ఇరుగుతుంది, కానీ సంస్కారం అనేది శాశ్వతమైంది. కాబట్టి ఆ శాశ్వతమైంది మన ధర్మం లోపట, మన యొక్క వంశం లోపట, మన కుటుంబం లోపట ప్రేమ ఆప్యాయంగా అందరూ అన్నదమ్ములు కావచ్చు, అక్కయ్యలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, పుట్టింటి అతిథి కోడళ్ళు కూడా కావచ్చు, ప్రేమ ఆప్యాయతోనే మన పెద్ద ధనం ఆ ధనాన్ని మనం సంపాదించుకున్నాం. ఇలాంటి యొక్క ఫంక్షన్లని మనం కలుపుతాం, ఇలాంటి పండుగలలో మనం కలుస్తూ ఉంటాం. కాబట్టి ఇది అమూల్యమైన యొక్క నాగుల పంచమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మన నిజామాబాద్ జిల్లానే కాకుండా మన భారతదేశంలో అందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని రోజు అభివృద్ధి చేయాలని. ముఖ్యమైనది ఏంటంటే మన స్త్రీలకు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి వాళ్ళతో పాటు మా పురుషులకు కూడా ఇది అవసరం కూడా. కాబట్టి మనతో పాటు మన పిల్లలకు కూడా అవసరం. కాబట్టి ఇది అందరూ కూడా ఆలోచించి దీన్ని గ్రహించి మన మంచి సాధనలో పెడతారని నేను ఆశిస్తున్నా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మన పురుషంలో శంకర్ హాస్పిటల్ అని ఒక హైదరాబాద్ నుంచి వచ్చేసారు. చాలా అమూల్యంగా పోయిన నెలలో మరి 170 మందికి ఆపరేషన్ అయింది. మంచి చాలా చక్కరంగా ఆపరేషన్ లోపల కూడా గ్లాస్ వేసి పంపిస్తున్నారు. మరి ఎలాంటి గ్లాసులు అంటే బయట కూడా గ్లాసులు అవసరం లేదు, లోపల గ్లాస్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న కూడా 103 మందికి ఆపరేషన్ అయింది. ఈరోజు వస్తున్నారు. మళ్ళీ ఒక 120 మందిని మళ్ళీ తీసుకుపోతారు. సుమారుగా 365 మంది కంటికి ఆపరేషన్ చేపించాలి. మరి శంకర్ హాస్పిటల్ వాళ్ళు మన ఆశ్రమానికి వచ్చి నిన్న 5 డాక్టర్లు వచ్చి మంచి చెకప్ చేసి తీసుకుపోయినరు. ఇట్లా భగవంతుడు అంటే భగవంతుడు కదలినివాడు, కదలే పరమాత్ముడు. మనం ఏది పెట్టినా చూసి ఇస్తాడు మనకు. ఇలాంటి యొక్క ప్రాణి లోపల కూడా భగవంతుడు ఉన్నదని మనం అందరం కూడా గ్రహించాలి. అంటే మానవ సేవనే మాధవుడు సేవగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ముఖ్యమైనది మనందరం కూడా ప్రతి వ్యక్తి కష్టపడ్డ దాంట్లో ఒక సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం అన్నది 9 రూపాయలు మనం ఖర్చు పెట్టుకొని 1 రూపాయి పుణ్యక్షేత్రంలో కలపండి. అంటే నేత్రాలకు కానీ, కళ్ళకు కానీ, ఎడ్యుకేషన్ కానీ, అనాథలకు కానీ ఇట్లా చేస్తే మన ధనశుద్ధి అవుతుందని నేను ఆశిస్తున్నా. ఇది మీరందరూ కూడా ఇది చేస్తారని కోరుకుంటున్నాను. మన ఆశ్రమంలో ఒకప్పుడు మనం చాలా షెడ్యూల్లో భోజనాలు పెట్టి ఉంటుంది. ఇంతవరకు మొన్ననే 27వ తారీఖు నాడు భూమి పూజ చేస్తున్నాం. ఎందుకోసం అంటే రేట్ల షెడ్ ఈ ప్రాంతంలో కోతులు బాగా వచ్చి కూడా షెడ్ కూడా ఖరాబ్ అవ్వడము, సిలుము పట్టడం చేసి ఇదేంది. కాబట్టి మొన్న 27వ తారీఖు నాడు కూడా భూమి పూజ చేయడం జరిగింది. అది సుమారు 2 స్లాబ్ల వరకు కింద భోజనాలు పైన భోజనాలు చేసి, పైన ఎవరైనా అవకాశం ఉంటే ఉండే వాళ్ళకు డోనర్గా రూములు అది ఒక ప్లాన్ చేసినాం. కాబట్టి దీంట్లో కూడా ప్రేమ ఆత్మీయతంగా ఒక ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒక 20 సంచుల సిమెంటు, 1 క్వింటల్ సలాక వారి ప్రేమతో ఇస్తే ఇది అమూల్యంగా జరుగుతుంది. 3 తారీఖున కూడా ముగ్గు వస్తున్నాం, యథావిధిగా పని నడుస్తుంది. కాబట్టి కొన్ని వేలాది మంది భోజనం చేస్తారు. కాబట్టి ఆ పుణ్యం మనందరికీ కూడా వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఏర్పడేస్తుంది
బాగా మంది భక్తులు వస్తారు. వస్తారు ఇబ్రహీంపట్నం నుంచి చాలా మంది వస్తారు. నేను ఆడనే మంచి గ్రూప్ ఓకే ఓకే ఓకేనా ఇప్పుడు అవన్నీ జీవులు महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानस्सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मा ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो జై अरे 20 మంది అనుకున్నారు కనీసం బాబా కూడా కనిపించారా కేదారేశ్వర భగవానికి జై పాలు పట్టలే పట్టి నాదే ఓకే ఓకే లైన్లో ఉండదు లైన్లో ఉండదు. పూల చేపిస్తుంటారు వంకాయ దీనికి మెయిన్ ఇదే కదా భస్మం మెయిన్ అంటే